సంసారయోగం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సైతం నమామి. ఓం ఉమాకాంతాయ కాంతాయ కామితాదపదాయ శ్రీగిరీశాయ దేవాయ శ్రీమల్లినాథాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. నమో పార్వతీపతే మహాదేవ శ్రీ జననీ మాతే ప్రభ్రస్వం. महादेव शंकराम वशेम देवहितं यदाजुः स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः महागणपते नमः. नानाविध परिमलपत्रपुष्पार्चनां समर्पयामि. नमस्करोमि. महागणपते नमः इति धूपमाग्रापयामि. महागणपते नमः. ओं वनस्पतिर्भवे दिव्यै नानागन्धेषु संयुतमाग्रे सर्वदेवानां धूपोजां प्रतिगृह्यतां. महागणपति धूपमाग्रापयामि. सूर्युనికి నమస్కారం చేసుకోండి. ప్రత్యక్ష దీపం సందర్శయామి. నమస్కరోమి. పంచంతకమతః మహాగణపతే నమః. महागणपते नमः. ओं भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि यो यो नः प्रचोदयात् सत्येन प्रसञ्चामि. अमृतमस्तु अमृतोपस्तरणमसि. महागणपतिस्तुते महालक्ष्मीदेवताभ्यो नमः. महालक्ष्मीदेवतायै नमः. लक्ष्मीनारायणाभ्यां नमः. ध्यायामि. ध्यानं समर्पयामि. महालक्ष्मी नमः. नवरत्नखचितसिंहासनं समर्पयामि. महालक्ष्मी नमः. महालक्ष्मीदेवतायै नमः. नवरत्नखचितसिंहासनं समर्पयामि. पादयोः पाद्यं समर्पयामि. महालक्ष्मीदेवतायै नमः. अर्घ्यं समर्पयामि. दूदका स्नानम् आपो इष्टावजोपवहतान पूज्य तदातन महेरणाया चक्षसे योसरतमूर्तः तस्य बाजयते गणः उषतीरो मातरः. అందరికీ నమస్కారం. ఈరోజు కోడుమూరు నుంచి గూడూరు వయా చనుగొండ్ల భూమి రోడ్డు నిర్మాణం భూమి పూజ కోసం ఈరోజు రావడం జరిగింది. దాదాపు 11 కిలోమీటర్లు ఉన్నటువంటి రోడ్డుకి 6,75,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. హై ఇంపాక్ట్ రోడ్స్ కింద మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్స్ శాంక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా గడిచిన 15-20 సంవత్సరాలుగా మధ్యన ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ రోజు మేమే ఇక్కడ ఈ ప్రాంతంలో ఒకసారి భూమి పూజ చేయడం జరిగింది 2014లో. తర్వాత ఇంతవరకు కూడా దీని మెయింటెనెన్స్ కానీ ఏమి కానీ లేకపోవడం వల్ల మేము ఈ సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడంతో వీటికి టాప్ ప్రయారిటీగా పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది. మొన్ననే టెండర్లు అయిపోయినాయి కాబట్టి దాదాపు 1-2 నెలల లోపల ఇక్కడ రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఈరోజు నుంచే పనులు మొదలు పెడుతున్నారు. తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి శ్రద్ధ చూపిస్తున్నందుకు మేము ఆయనకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోడ్డుతో పాటు ఎన్నో ఎలక్షన్స్లో ఎన్నో సమస్యల్ని తీసుకొచ్చినటువంటి పడిదంపాడు కూడూరు రోడ్డు కూడా
11 కోట్లతో శాంక్షన్ అయింది. అది వాటికి కూడా సిద్ధం సభ తర్వాత భూమి పూజ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సుంకేసుల నుంచి నాగల్దిన్న వరకు మేము దాదాపుగా ముఖ్యమంత్రి గారికి ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది. ఎందుకంటే దాదాపు సుంకేసుల వరకు రోడ్డు తయారైంది, మంచి రోడ్డు తయారైంది. సుంకేసుల నుంచి కూడా నాగల్దిన్న వరకు అంటే దాదాపు బెలగల్ మండలంలో ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ పెరుగుతుంది. 32 కోట్లు శాంక్షన్ అయినాయి. వాటిని కూడా 18వ తేదీ సిద్ధం సభ తర్వాత భూమి పూజ జరగబోతుంది. కాబట్టి దాదాపుగా మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే రోడ్డు కనెక్టివిటీ సమస్యలన్నీ కూడా 75%, 80% దాకా పూర్తి చేయడం జరిగింది. ఇవన్నిటి వల్ల కూడా ప్రజల యొక్క ప్రయాణ సౌకర్యాలు అయితేనేమి, వసతులు అయితే అన్ని మెరుగుపడతాయని చెప్పి తెలియజేసుకుంటున్నాము. వీటన్నింటినీ కూడా శాంక్షన్ చేసినటువంటి హై ఇంపాక్ట్ కింద పెట్టి, టాప్ ప్రయారిటీ కింద పెట్టి శాంక్షన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, దీనిపై శ్రద్ధ తీసుకున్నటువంటి ముఖ్యంగా రాజేంద్రనాథ్ రెడ్డి గారు మన ఆర్థిక శాఖ మంత్రులకు కూడా మేము నిజంగా కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాము. రాబోయే ఎలక్షన్స్లో మన అభ్యర్థి సతీష్ అన్న ఉన్నారు. అన్నని మనమందరం కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూసి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలు ఏవైతే డైరెక్ట్గా డీబీటీ ద్వారా చేరుతున్నాయో వాటన్నిటిని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించవలసిందిగా నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. కోరార్ కాలువకు సంబంధించి రైతులు, కోరారు కాలువ కింద ఉన్నటువంటి రైతులు, ఏఎల్సీ కోరారు కింద ఉన్నటువంటి రైతులు కానీ పైన దీనికంటూ 1 కిలోమీటర్ పైన పాత తూము ఉండింది. అక్కడ నీళ్లు రావడానికి ఇబ్బంది ఉండడం వల్ల రైతులందరూ కూడా రిప్రజెంట్ చేస్తే మేము గవర్నమెంట్ ద్వారా అధికారులతో సంప్రదించి ఒక దాదాపు 450-500 ఎకరాలకు గడిచిన 25 సంవత్సరాలుగా నీళ్లు పారకుంటే ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. దాన్ని శాంక్షన్ చేయించి దీనివల్ల దాదాపుగా 250 మంది రైతులు లబ్ధి పొందబోతున్నారు. అదేవిధంగా ఈరోజు మిగతా కార్యక్రమాలు కూడా మేము ఇక్కడ కోడుమూరు నుంచి చనుగొండ్ల మీదుగా గూడూరుకి పోయే రోడ్డును కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ పని కూడా ఎలక్షన్స్ లోపలే పూర్తిగా చేపట్టబోతుంది. అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. గూడూరు పర్దంపాటు రోడ్డు ఒకటి ఉంది. ఎన్నో సంవత్సరాలుగా, ఎందుకంటే దాదాపు వాళ్ళు ఎలక్షన్స్ కూడా బాయ్కాట్ చేశారు, సర్పంచ్ ఎలక్షన్స్ అవన్నీ కూడా. వాటిని కూడా సిద్ధం సభ అయిపోయిన మరుక్షణమే వాటికి కూడా భూమి పూజ చేయడం జరుగుతుంది. ఎలక్షన్స్ లోపలనే దాన్ని కూడా పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా సుంకేసుల నుంచి నాగల్దిన్నకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి సహాయ సహకారాలతో 32 కోట్లు శాంక్షన్ చేసి ఇప్పటివరకు సుంకేసుల నుంచి కూడా నాగల్దిన్న వరకు 32 కోట్లతో డబల్ రోడ్డుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటికి కూడా 18వ తేదీ తర్వాత భూమి పూజ చేయడం జరుగుతుంది. కాబట్టి దాదాపుగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే రోడ్లకు సంబంధించిన రోడ్స్ కనెక్టివిటీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవి దాదాపు 70-75% పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఈ రకంగా మేము ఎలక్షన్లకు సన్నద్ధమవుతున్నాము. ఇవన్నీ కూడా హై ఇంపాక్ట్ రోడ్స్ అని, అంటే ప్రజలు పూర్తిగా ఇబ్బంది పడుతున్నటువంటి ఇంటర్ కనెక్టివిటీ రోడ్స్. కాబట్టి గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే ముఖ్యమంత్రి గారు మనకు సహాయం చేయడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు మన కొత్త అభ్యర్థిగా కోడుమూరు నియోజకవర్గానికి సతీష్ అన్నని ఇవ్వడం జరిగింది. అన్న కూడా యాక్టివ్గా అందరినీ కలుపుకొని తిరుగుతూ ఉన్నారు. కాబట్టి చిన్న కొంతమంది ఏదో పాత సమస్యలు కొన్ని చిన్న జరుగుతాయి, అవన్నీ కూడా అందరూ కలిసి చేయబోతున్నాము. అవన్నింటినీ కూడా ఎవరు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాట్లాడినా మా వాళ్ళు మాట్లాడినా కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. తప్పకుండా అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి జెండా కింద పనిచేయడానికి సిద్ధంగా ఉండి ముందుకు ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోతాము. వాళ్ళందరితో కూడా పని చేయించుకుంటాము. తర్వాత వాళ్ళకి కావాల్సిన పనులు చేయడానికి మేము కానీ సతీష్ అన్న కానీ అందరం కూడా సిద్ధంగా ఎల్లవెల్ల అందుబాటులో ఉండి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం. రాబోయే కాలంలో అందరం కూడా సతీష్ అన్నకు మద్దతు ఇచ్చి మంచి మెజార్టీతో గెలిపించాలి. ఎందుకంటే అందరికీ తెలుసు, ఒక డీబీటీ అందరు అనేవాళ్ళు డీబీటీ ద్వారా అంటే ఏదో వెల్ఫేర్ మాత్రమే కాదు కదా అనేవాళ్ళు. కానీ ఈరోజు మేము అభివృద్ధి కూడా చేసి ఏవైతే గ్రామాల్లో ఉన్నాయో అభివృద్ధి వాటి మీద రోడ్స్ అయితేనేవి ప్రతిదీ కూడా మేము అభివృద్ధి చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మామూలుగా ఎలక్షన్స్ టైం కాబట్టి ఏవో కొత్త ఆయుధాలతో వస్తున్నారు. అవి కూడా ముద్దుపోయిన ఆయుధాలతో వస్తున్నారు. వాటికి పదవి పెట్టే లోపల ఎలక్షన్స్ అయిపోతాయి. మేమైతే సిద్ధంగా ఉన్నాము. నెక్స్ట్ 18వ తేదీ కూడా సిద్ధం సభ ఏర్పాటు చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనంతపూర్లో.
వాటికి కూడా ప్రజలందరూ కూడా ఏకమై వాళ్ళ అభిమానంతో గ్రామం నుంచి తరలి రావాల్సిందిగా దానికి కావాల్సినటువంటి ఏవైతే సౌకర్యాలు రవాణా సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావాల్సిందిగా భాగస్వామ్యం చేసినందుకు కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి హర్షవర్ధన్ రెడ్డి గారికి కోడుమూరు ప్రజలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే ఎలక్షన్స్లో కార్యకర్తలందరూ కూడా ఏకతాటిపై ముందుకు నడుస్తూ జగనన్నను గెలిపించాలని ఈ సందర్భంగా వారికి పిలుపునిస్తూ రాబోయే సిద్ధం సభను కార్యకర్తలందరూ కూడా జయప్రదం చేయాలని, చిన్న చిన్న సమస్యలు మనస్పర్ధలు ఏమీ లేవు, అందరం కలిసికట్టుగా జగనన్న నాయకత్వంలో హర్షన్న సారథ్యంలో ముందుకు కదులుతామని మీ అందరినీ కూడా పిలుపునిస్తూ మీ అందరికీ అందుబాటులో ఉంటూ మీ అందరి ఆదరాభిమానాలను చూరుకుంటూ నేను జగనన్న ఇచ్చినటువంటి ఈ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించడానికి మీ అందరికీ కూడా పాటిస్తూ ఈ అభివృద్ధి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.